హలో! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి డీఎస్‌కి సంబంధించి సోషల్ కంటెంట్ అండి. మనం డైలీ మన ఛానెల్‌లో డీఎస్‌కి సంబంధించి వీడియోస్ పెడుతూ ఉంటాము. ప్రెజెంట్ అయితే మనకు సోషల్ కంటెంట్ అవుతుంది. అంటే చాలా వీడియోస్ చేశాను సోషల్ కంటెంట్ గురించి. ఆఫ్ అయిపోయిందండి. ఇంకా ఆఫ్ ఉంది మనకి సోషల్ కంటెంట్. చాలా వీడియోస్ చేశాను. ఒకసారి చెక్ చేయండి ఛానెల్‌ని. చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది నేను చేసిన వీడియోస్ అన్నీ. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చెప్తున్నాము. అలాగే ఏంటంటే తెలుగు కంటెంట్ అనేది కంప్లీట్ చేసాం. తెలుగు మెథడాలజీ కూడా కంప్లీట్ చేసాం. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చేసాము. సైకాలజీ చేసాం. అన్నీ కూడా చేసామండి మన ఛానెల్‌లో. డీఎస్సీకి సంబంధించి ఒక ప్లే లిస్ట్ ఉంటుందండి. జీడీఎస్ ఛానెల్ డీఎస్సీ బిట్స్. అదొకసారి ఓపెన్ చేస్తే మీకు డీఎస్సీకి సంబంధించి అన్ని వీడియోస్ నేను చేసినవి ఉంటాయండి. ఈరోజు కూడా చాలా ఇంపార్టెంట్ లెసన్ ఇది. ఈ లెసన్‌కి సంబంధించిన బిట్స్ ఎలా వస్తాయి, ఎన్ని వస్తాయనేది మనం చూసుకుందాము. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి పెడుతుంటాను డిస్క్రిప్షన్‌లో ఒకసారి చూడండి. ఇప్పుడు మన టాపిక్‌లోకి వెళ్దామండి. ఈరోజు లెసన్ ఏంటంటే మనకి ఢిల్లీ సుల్తాన్‌లండి. ఢిల్లీ సుల్తాన్‌లు అంటే క్రీస్తు శకం 1206 నుంచి 1526 వరకు. ఈ ఢిల్లీ సుల్తాన్‌ల యొక్క ఈ కాలాన్ని అనేది మనం ఇప్పుడు చెప్పుకుందామండి. ఢిల్లీ సుల్తాన్‌లు క్రీస్తు శకం 1206 నుంచి 1526 వరకు. ఈ లెసన్ గురించి మనం బిట్స్ ఏ విధంగా వస్తాయని మనం ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ బిట్ చూడండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఏ సంవత్సరం నాటికి రాజకీయంగా భారతదేశంపై ఢిల్లీ కేంద్రంగా కుతుబుద్దీన్ ఐబక్ ముస్లింల అధికారం నెలకొల్పబడింది? చూడండి. ఏ సంవత్సరం నాటికి రాజకీయంగా భారతదేశంపై ఢిల్లీ కేంద్రంగా కుతుబుద్దీన్ ఐబక్ ముస్లింల అధికారం నెలకొల్పడమైనది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. క్రీస్తు పూర్వం 1206, క్రీస్తు శకం 1206, క్రీస్తు శకం 1202, క్రీస్తు శకం 1216 అని అడుగుతున్నారండి. మనకి ఈ నాలుగింట్లో ఆప్షన్ 2 అండి. క్రీస్తు శకం 1206. క్రీస్తు శకం 1206 నాటికి రాజకీయంగా భారతదేశంపై ఢిల్లీ కేంద్రంగా కుతుబుద్దీన్ ఐబక్ ముస్లింల అధికారం నెలకొల్పడమైనది. నెక్స్ట్ మనం చూసుకుంటే రెండోది చూడండి. చరిత్రకారుల ప్రకారం ఏ సంవత్సరాల మధ్య కాలాన్ని ఢిల్లీ సుల్తాన్ల యుగంగా అభివర్ణించారని అడుగుతున్నారు. చరిత్రకారుల ప్రకారం ఏ సంవత్సరాల మధ్య కాలాన్ని ఢిల్లీ సుల్తాన్ల యుగంగా అభివర్ణించారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. క్రీస్తు శకం 1206 నుండి క్రీస్తు శకం 1526. రెండోది క్రీస్తు పూర్వం 1206 నుంచి క్రీస్తు శకం 1526. అలాగే ఈ రెండు కూడా మనకి ఇక్కడ చూడండి. ఇక్కడ క్రీస్తు, ఇక్కడ ఇది చూసుకోండి. రెండు ఒకలాగా ఉన్నాయి అనుకోకండి. ఇక్కడ చూడండి. అలాగే మూడోది క్రీస్తు శకం 1216 నుండి క్రీస్తు శకం 1526. అలాగే క్రీస్తు పూర్వం 1216 నుండి క్రీస్తు శకం 1528. ఇక్కడ ఈ సంవత్సరాలు ఒకటే, కానీ ఇక్కడ క్రీస్తు శకం ఉంటుంది, క్రీస్తు పూర్వం ఉంటుంది. అది చూసుకోండి మీరు. మనకి ఏంటని అడుగుతున్నారు, ఏ కాలాన్ని అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. క్రీస్తు శకం 1206 నుండి క్రీస్తు శకం 1526 వరకు. చరిత్రకారుల ప్రకారం మనకి క్రీస్తు శకం 1206 నుండి క్రీస్తు శకం 1526 మధ్య కాలాన్ని ఢిల్లీ సుల్తాన్ల యుగంగా అభివర్ణించడం జరిగింది. నెక్స్ట్ మనకు చూడండి. మూడోది, ఢిల్లీ సుల్తాన్లు దక్షిణ పదంలోని ఏ ఏ రాజ్యాలపై దండెత్తారు? ఢిల్లీ సుల్తాన్లు దక్షిణ పదంలోని ఏ ఏ రాజ్యాలపై దండెత్తారని అడుగుతున్నారు. హోయసాల, కాకతీయ, పాండ్య లేదా పైవన్యనా? అసలేంటి నాలుగింట్లో కరెక్ట్ ఆన్సర్ అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పైవన్నీ. ఢిల్లీ సుల్తాన్లు దక్షిణ పదంలోని ఏ రాజ్యాలపై దండెత్తారంటే హోయసాల, కాకతీయులు, పాండ్య ఈ రాజ్యాలపై దండెత్తడం జరిగింది. ఢిల్లీ సుల్తాన్లు దక్షిణ పదంలోని. నెక్స్ట్ నాలుగోది చూడండి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో రాసిన సాహిత్య రచనలేవి? ఢిల్లీ సుల్తాన్ల కాలంలో రాసిన సాహిత్య రచనలేవి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. అమీర్ ఖుష్రో, దాన్ని తారబ్ ఇ అలాయి, అలాగే ఇబన్ ఇబన్ బటూటా, రెహాలా, అల్ బెరూని, తహ్కాకి ఇ హింద్ లేదా పైవన్నీ అని అడుగుతున్నారండి. ఢిల్లీ సుల్తాన్ల కాలం రాసిన సాహిత్య రచనలు ఏవి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి.
పైవన్నీ అంటే అమీర్ ఖుష్రో అంటే తారీఖ్ ఈ అలాయి, అలాగే ఇబన్ బటూటా రెహలా, అలాగే అల్ బెరూని తహ్కాకి ఈ హింద్, ఇవన్నీ కూడా ఢిల్లీ సుల్తాన్ కాలంలో రాసిన సాహిత్య రచనలండి. అలాగే మనకి ఐదోది చూడండి, ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి భారతీయ రాజకీయ స్థితిని, భౌగోళిక పరిస్థితులను, సామాజిక వ్యవస్థను, ఆర్థిక స్థితిని, సంస్కృతిని తెలియజేసింది ఏ యాత్రికులు అంటే ట్రావెల్ అకౌంట్లు. చూడండి, ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి భారతీయ రాజకీయ స్థితిని, భౌగోళిక పరిస్థితులను, సామాజిక వ్యవస్థను, ఆర్థిక స్థితిని, సంస్కృతిని తెలియజేసింది ఏ యాత్రికులు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఫస్ట్ చూడండి, అల్ బెరూని, ఇబన్ బటూటా పై ఇద్దరు లేదా ఎవరు కాదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. పై ఇద్దరు అంటే అల్ బెరూని, ఇబన్ బటూటా ఢిల్లీ సుల్తాన్ కాలం నాటి భారతీయ రాజకీయ స్థితిని, భౌగోళిక పరిస్థితులను, సామాజిక వ్యవస్థను, ఆర్థిక స్థితిని, సంస్కృతిని తెలియజేయనది ఏ యాత్రికులు అంటే అల్ బెరూని, ఇబాన్ బటూటా. నెక్స్ట్ మనకి ఆరోది చూడండి, అల్ బెరూని రచనలను గుర్తించండి. అల్ బెరూని యొక్క రచనలు ఏది అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, కితాబ్ ఉల్ హిందూ, తారుక్ ఉల్ హిందూ, తాజ్ ఉల్ మంజీర్ అని అడుగుతున్నారండి. ఈ మూడింట్లో ఏంటి అని అడిగితే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, ఏ అండ్ బి. కితాబ్ ఉల్ హిందూ, తారిక్ ఉల్ హిందూ. అల్ బెరూని రచనలను గుర్తించండి అంటే మనకి ఇక్కడ రెండో వస్తుందండి, కితాబ్ ఉల్ హిందూ, తారక్ ఉల్ హింద్ అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఏడోది, మధ్యయుగ భారతదేశ చరిత్ర అధ్యయనానికి ఏ ప్రసిద్ధ గ్రంథం విలువైన ఆధారం? మధ్యయుగ భారతదేశ చరిత్ర అధ్యయనానికి ఏ ప్రసిద్ధ గ్రంథం విలువైన ఆధారం అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, కితాబ్ ఉల్ హిందూ, తారక్ ఉల్ హిందూ, షానామా లేదా 1 లేదా 2 అని అడుగుతున్నారండి. 1 మరియు 2 ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, 1, 2 అంటే కితాబ్ ఉల్ హిందూ, తారక్ ఉల్ హింద్ అండి. మధ్యయుగ భారతదేశ చరిత్ర అధ్యయనానికి మనకి ప్రసిద్ధ గ్రంథాలు ఏ ఆధారం అంటే మనకి కితాబ్ ఉల్ హిందూ, తారక్ ఉల్ హింద్ అండి. నెక్స్ట్ 8దో చూడండి, సుల్తాన్ల కాలం నాటి ఏ గ్రంథం హిందుస్థానీ జీవనాన్ని ప్రతిబింబించే మణిపూస? సుల్తాన్ల కాలం నాటి ఏ గ్రంథం హిందుస్థాన్ జీవనాన్ని ప్రతిబింబించే మణిపూస అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, కితాబ్ ఉల్ హిందూ, రెహలా, తుగ్లక్ నామా, తారక్ ఈ అలాయి. మనకి ఈ నాలుగింట్లో ఏది హిందుస్థానీ జీవనాన్ని ప్రతిబింబించే మణిపూస అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, కితాబ్ ఉల్ హింద్. సుల్తాన్ల కాలం నాటి కితాబ్ ఉల్ హిందూ గ్రంథం హిందుస్థానీ జీవనాన్ని ప్రతిబింబించే మణిపూస అండి. నెక్స్ట్, ఇబన్ బటూటా పూర్తి పేరు ఏమిటి? ఇబన్ బటూటా పూర్తి పేరు ఏంటి అని అడుగుతున్నారు. అబు ఇల్ బెరూని, అలాగే అబు అబ్దుల్లా మహమ్మద్, అలాగే అబు బిన్ మహమ్మద్, లేదా ఏది కాదా? ఇబాన్ బటూటా పూర్తి పేరు ఏంటి? ఇబాన్ బటూటా పూర్తి పేరు ఏంటంటే మనకు ఆప్షన్ 2 అండి, అబు అబ్దుల్లా మహమ్మద్. అబు అబ్దుల్లా మహమ్మద్ అండి. ఇబాన్ బటూటా పూర్తి పేరు ఏంటంటే అబు అబ్దుల్లా మహమ్మద్. నెక్స్ట్ మనకి 10ది చూడండి, బటూటా సాహసోపేతమైన సముద్రయానానికి తన ఎన్నవ ఏట శ్రీకారం చుట్టాడు? బటూటా సాహసోపేతమైన సముద్రయానానికి తన ఎన్నవ ఏట శ్రీకారం చుట్టాడు అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, 20వ ఏట, 21వ ఏట, 22వ ఏట, 25వ ఏట. ఎప్పుడు బటూటా సాహసోపేతమైన సముద్రయానానికి తన ఎన్నవ ఏట శ్రీకారం చుట్టాడు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, 21వ ఏట అంటే 21 సంవత్సరానికి బటూటా సాహసోపేతమైన సముద్రయానానికి తన 21వ ఏట శ్రీకారం చుట్టాడు. ఏ సంవత్సరంలో బటూటా సింధు చేరుకున్నాడు? ఏ సంవత్సరంలో బటూటా సింధు చేరుకున్నాడు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, క్రీస్తు 1331, రెండోది క్రీస్తు 1332, క్రీస్తు 1333, క్రీస్తు 1335. ఏ సంవత్సరంలో బటూటా సింధు చేరుకున్నాడు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, క్రీస్తు 1333. క్రీస్తు 1333 సంవత్సరంలో బటూటా సింధు చేరుకున్నాడు. క్రీస్తు 1333లో బటూటా సింధు చేరుకున్నాడండి.
నెక్స్ట్ మనకి 12 చూడండి. ఇబాన్ బటూటా క్రింది వారిలో ఎవరికి సమకాలికుడు? ఇబాన్ బటూటా క్రింది వారిలో ఎవరికి సమకాలికుడు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి మనకి ఇక్కడ మహమ్మద్ గజనీకా, మహమ్మద్ బిన్ తుగ్లక్కా, అల్లావుద్దీన్ ఖిల్జీ గోరీకా, సిరాజ్ ఉద్దీన్ మహమ్మద్కా ఎవరికి అని అడుగుతున్నారండి. ఇబాన్ బటూటా క్రింది వారిలో ఎవరికి సమకాలికుడు అని అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, మహమ్మద్ బిన్ తుగ్లక్ అండి. ఇబాన్ బటూటా మహమ్మద్ బిన్ తుగ్లక్కు సమకాలికుడు. ఇబాన్ బటూటా మహమ్మద్ బిన్ తుగ్లక్కు సమకాలికుడు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఉలుక్ అనగా ఏంటి? ఉలుక్ అనగా ఏంటి అని అడుగుతున్నారు. ఆ కాలం నాటి తపాలా వ్యవస్థ, ఆ కాలం నాటి రవాణా వ్యవస్థ, ఆ కాలం నాటి న్యాయ వ్యవస్థ, ఒక రకమైన పన్ను. ఉలుక్ అంటే ఉలుక్ అనగా ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ఆ కాలం నాటి తపాలా వ్యవస్థ అండి. తపాలా వ్యవస్థని ఆ కాలం నాటి మనం ఉలుక్ అని అంటాము. ఏమంటామండి? ఉలుక్. ఉలుక్ అని అంటాము. ఉలుక్ అనగా ఆ కాలం నాటి తపాలా వ్యవస్థ అండి. నెక్స్ట్ మనకి 14 చూడండి. క్రీస్తు శకం 13వ శతాబ్దం నాటి భారతదేశ రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితులను సవివరంగా తెలియజేసే రచన ఏది? క్రీస్తు శకం 13వ శతాబ్దం నాటి భారతదేశ రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితులను సవివరంగా తెలియజేసే రచన ఏది అని అడుగుతున్నారు. జైటూన్ లేదా రెహలా, ఆషికా, తారిబ్ ఈ ఫిరోజ్ షాహి ఏది అని అడుగుతున్నారండి. రచన ఏది 4 అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, రెహలా. క్రీస్తు శకం 13వ శతాబ్దం నాటి భారతదేశ రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితులను సవివరంగా తెలియజేసే రచన ఏదంటే రెహలా అండి. రెహలా రచనలో ఇబాన్ బటూటా పేర్కొన్న విశేషాలు సరైనది గుర్తించండి. రెహలా రచనలో ఇబాన్ బటూటా పేర్కొన్న విశేషాలు సరైనవి ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, సాంఘిక దురాచారమైన సతి ఉంది అని. నెక్స్ట్ రెండోది, ఢిల్లీ సుల్తాన్ల యుగంలో ప్రసిద్ధ పట్టణాలైన ఢిల్లీ, సుల్తాను, సింధ్, దౌలతాబాద్, గ్వాలియర్ పేర్కొన్నాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని ప్రవేశపెట్టి అమలు చేసిన సైనిక విధానాన్ని, న్యాయ వ్యవస్థ పేర్కొన్నాడు. లేదా పైవన్నీ సరైనవి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, పైవన్నీ కూడా మనకి సరైనవి. అలాగే మనకి ఇక్కడ చూడండి, తబాకత్ ఈ నాసిరే రచయిత ఎవరు? తబాకత్ ఈ నాసిరే రచయిత ఎవరు అని అడుగుతున్నాం. ఆల్ బెరూని, ఇబాన్ బటూటా, మిన్హాజ్ ఉజుద్దీన్ సిరాజ్, అమీర్ ఖుష్రు ఎవరు అడుగుతున్నారండి. తబాకత్ ఈ నాసిరే రచయిత ఎవరు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, మిన్హాజ్ ఉజుద్దీన్ సిరాజ్. మిన్హాజ్ ఉజుద్దీన్ సిరాజ్ అండి తబాకత్ ఈ నాసిరే రచయిత. నెక్స్ట్ 17 చూడండి. హిస్టరీ ఆఫ్ ఇండియా యాజ్ టోల్డ్ బై ఇట్స్ హిస్టోరియన్స్ అనే పేరుతో 2 సంపుటాలు అనువదించబడిన రచన ఏది? హిస్టరీ ఆఫ్ ఇండియా యాజ్ టోల్డ్ బై ఇట్స్ హిస్టోరియన్స్ అనే పేరుతో 2 సంపుటాల్లో అనువదించిన రచన ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, తబాకత్ ఈ నాసిరే, తహ్కీకా ఈ హిందా, కిరాన్ ఉష్ సదైన్, అలాగే నూహ్ షిఫర్. ఈ 4 ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, తబాకత్ ఈ నాసిరే. తబాకత్ ఈ నాసిరే హిస్టరీ ఆఫ్ ఇండియా హ్యాజ్ టోల్డ్ బై ఇట్స్ హిస్టోరియన్ అనే పేరుతో 2 సంపుటాలు అనువదించిన రచన ఏదంటే తబాకత్ ఈ నాసిరే అండి. 18 చూడండి. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశాలకు చెందిన 6 ఢిల్లీ సుల్తాన్లతో కలిసి పనిచేసిన అరుదైన గౌరవం ఎవరికి దక్కింది? బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశాలకు చెందిన 6 ఢిల్లీ సుల్తాన్లతో కలిసి పనిచేసిన అరుదైన గౌరవం ఎవరికి దక్కింది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, అల్ బెరూని,
ఇబాన్ బటూటా, మిన్హజ్ ఉజుద్దీన్ సిరాజ్, అమీర్ ఖుష్రూ. ఎవరికి అరుదైన గౌరవం దక్కిందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. అమీర్ ఖుష్రూకి అండి. అమీర్ ఖుష్రూకి బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశాలకు చెందిన 6 ఢిల్లీ సుల్తాన్లు కలిసి పనిచేసిన అరుదైన గౌరవం ఎవరికి దక్కిందంటే అమీర్ ఖుష్రీకి అండి. నెక్స్ట్ మనకు 19 చూడండి. ఈ క్రింది వాణిలో అమీర్ ఖుష్రూ రచనలు గుర్తించండి. అమీర్ ఖుష్రూ యొక్క రచనలు కింది వాటిలో ఉన్నాయి, వాటిని గుర్తించండి అన్నారు. ఫస్ట్ చూడండి, కిరణ్ ఉస్ సదైన్, మిషత్ ఉల్ పుతు, అలాగే నూహ్, సిఫిర్ ఆషికా, తారిక్-ఈ అలాయి, తుగ్లక్ నామా లేదా పైవన్య. అసలు కింది వాళ్ళ అమీర్ ఖుష్రూ యొక్క రచనలు ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, పైవన్నీ. అంటే కిరాన్ ఉష్ సదైన్, మిఫత్ ఉల్ ఫుత్, అలాగే నుహి, సిఫిర్ ఆషికా, అలాగే తారిక్-ఈ అలాయి, తుగ్లక్ నామా. ఇవన్నీ కూడా అమీర్ ఖుష్రూ రచనలండి. నెక్స్ట్ మనకి 20 చూడండి. తారిక్-ఈ అలాయి ఏ రాజు యొక్క తొలి 16 ఏండ్ల విశేషాలను వివరిస్తుంది? తారిక్-ఈ అలాయి ఏ రాజు యొక్క తొలి 16 ఏండ్ల విశేషాలను వివరిస్తుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మహమ్మద్ బిన్ తుగ్లక్, మహమ్మద్ గజనీయా, అల్లావుద్దీన్ ఖిల్జియా, మహమ్మద్ గోరియా. ఎవరి యొక్క తొలి 16 ఏండ్ల విశేషాలను వివరిస్తుంది తారిక్-ఈ అలాయి అనేది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, అల్లావుద్దీన్ ఖిల్జీ అండి. తారిక్-ఈ అలాయి అల్లావుద్దీన్ ఖిల్జీ రాజు యొక్క తొలి 16 ఏండ్ల విశేషాలను వివరిస్తుంది. తారిక్-ఈ అలాయి అల్లావుద్దీన్ ఖిల్జీ రాజు యొక్క తొలి 16 ఏండ్ల విశేషాలను వివరిస్తుంది అనమాట. నెక్స్ట్ మనం చూడండి, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. బానిస ఖిల్జీ తుగ్లక్ వంశ సుల్తాన్ల వివిధ విధానాలను వివరించే గొప్ప రచన ఏది? బానిస ఖిల్జీ తుగ్లక్ వంశ సుల్తానుల వివిధ విధానాలను వివరించే గొప్ప రచన ఏదని అడుగుతున్నారు. ఆషికా, తారిక్-ఈ అలాయా, తారిక్-ఈ ఫిరోజ్ షాహియా, మిఫ్తా ఉల్ పుతా. అసలు ఏంటి 4 అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, తారిక్-ఈ ఫిరోజ్ షాహీ. బానిస ఖిల్జీ తుగ్లక్ వంశ సుల్తాన్ల వివిధ విధానాలను వివరించి గొప్ప రచన ఏదంటే తారిక్-ఈ ఫిరోజ్ షాహీ. నెక్స్ట్ మనకి 22, సరైన జతను గుర్తించండి. సరైన జతని గుర్తించండి. ఫస్ట్ చూడండి, తాహ్-ఈ హింద్ అతను ఆల్ బెరూనియా, అలాగే తబాకత్-ఈ నాసిరి, మింజ్ ఉజుద్దీన్ సిరాజ్, అలాగే పుతు ఉస్ సలాతిన్, ఖ్వాజా అబ్దుల్ మాలిక్ ఇసామి లేదా పైవన్నీ. సరైన జతలు ఏంటి ఈ మూడిట్లు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, పైవన్నీ. అంటే తహ్‌కి-ఈ హింద్ అల్ బెరూని, అలాగే తబాకత్-ఈ నాసిరి, మిన్హజ్ ఉజుద్దీన్ సిరాజ్, అలాగే పుత్ ఉస్ సలాతిన్, ఖ్వాజా అబ్దుల్ మాలిక్ ఇసామి. ఇవన్నీ కూడా సరైన రచయితలు అండి ఇవి. అలాగే మనకి ఇక్కడ చూడండి, ఎవరి యొక్క రచనలో సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధాని నగరాన్ని ఢిల్లీ నుండి దౌలతాబాద్కి మార్చినట్లు తన తాతగారితో సహా అనేక కష్టాలు పాలైనట్లు పేర్కొన్నారు. ఎవరి యొక్క రచనలో సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధాని నగరాన్ని ఢిల్లీ నుండి దౌలతాబాద్కి మార్చినట్లు తన తాతగారితో సహా అనేక కష్టాలు పాలైనట్లు పేర్కొన్నారు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఆల్ బెరూని, ఇబాన్ బటూటా, జియావుద్దీన్ బరౌని, అలాగే ఖ్వాజా అబ్దుల్ మాలిక్ ఇసామి. ఎవరని అడుగుతున్నారండి 4 మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, ఖ్వాజా అబ్దుల్ మాలిక్ ఇసామి. ఖ్వాజా అబ్దుల్ మాలిక్ ఇసామి యొక్క రచనల్లో సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధాని నగరాన్ని ఢిల్లీ నుండి దౌలతాబాద్కి మార్చినట్లు తన తాతగారితో సహా అనేక కష్టాలు పాలైనట్లు పేర్కొన్నాడు అనమాట. నెక్స్ట్ మనం చూడండి 24ది, మహమ్మద్ ప్రవక్త ఎప్పుడు జన్మించాడు? మహమ్మద్ ప్రవక్త ఎప్పుడు జన్మించాడు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, క్రీస్తు 570, క్రీస్తు పూర్వం 570, క్రీస్తు 574, క్రీస్తు 576. ఎప్పుడు మనకి మహమ్మద్ ప్రవక్త జన్మించడం జరిగింది అంటే మనకి ఇక్కడ ఆప్షన్
1 అండి. క్రీస్తు శకం 570 అండి. మహమ్మద్ ప్రవక్త ఎప్పుడు జన్మించాడు అంటే మనకిక్కడ క్రీస్తు శకం 570 సంవత్సరంలో జన్మించాడు. నెక్స్ట్ క్రీస్తు శకం 962లో గజనీ రాజ్యం నెలకొల్పిన వారు ఎవరు? క్రీస్తు శకం 962లో గజనీ రాజ్యం నెలకొల్పిన వారు ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, అలాప్తజీన్, సబుక్తజీన్, అలాగే మహమ్మద్ గజనీ, అలాగే ఎవరు క్రీస్తు శకం 962లో గజనీ రాజ్యం నెలకొల్పిన వారు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, అలాప్తజీన్ అండి. క్రీస్తు శకం 962లో గజనీ రాజ్యం నెలకొల్పిన వారు ఎవరంటే అలాప్తజీన్ అండి. మళ్ళీ మనం ఈ రోజుకి సంబంధించి వీడియో అండి. మనం రేపు 26 బిట్ నుంచి మనం స్టార్ట్ చేద్దాము. ఈరోజు వీడియో అనేది లెంత్ ఎక్కువగా ఉంది, అందువల్ల ఇక్కడితో ఆపేద్దామండి. రేపు మనం 26 బిట్ నుంచి స్టార్ట్ చేసుకుందాము. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ మనం రేపు ఇదే లెసన్ గురించి ఉండుకొని బిట్స్ చెప్పుకొని వేరే లెసన్ కూడా రేపు మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.